హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో నిన్న ఈరోజు కొంచెం మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది. కొన్ని స్టాక్స్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ 100% కరెక్ట్, నేను రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి ప్రతి స్టాక్ పడిపోయింది అన్నట్టు. అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండకపోని ప్రీవియస్గా కరెక్ట్ అయినా అవ్వకపోయినా అదేమైంది అంటే ప్రతి స్టాక్ పడిపోయింది, కంటిన్యూస్గా పడిపోయింది. ఏంటంటే ఇక గుంపులో గోవిందలాగా అన్నీ పడిపోయినాయి. నాకు తెలిసినంత వరకు కొన్ని స్టాక్స్ ఏవైతే ఓవర్ వాల్యూడ్ లేదు, మామూలుగా పర్లేదు మంచి స్టాక్స్ అనేవి ఏవైతే కరెక్షన్ బాగా వచ్చింది అనేవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రివర్స్ మొత్తమే అవుతాయంటే కొంచెం కూడా లిటిల్ బిట్ పడే ఛాన్స్ ఉంటాయి, కానీ మేజర్గా ఫాల్ అయితే అయిపోయిందని నేను అనుకుంటున్నా. మేబీ చిన్న చిన్నగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు డబ్బులు ఉంటే ఐఎమ్ నాట్ సజెస్టెడ్, బట్ మీకు అమౌంట్ ఉండి మంచి స్టాక్స్ అనిపిస్తే కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోవడం అది మీ ఇష్టం. సో ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో ఏంటంటే గిఫ్టీ కిషోర్, హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్, కామెంట్ పెట్టారన్నట్టు. 50K ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ స్టాక్స్ చెప్పండి బ్రో, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా? కాంటాక్ట్ అంటే ఇక అందరితో మాట్లాడలేము బ్రో, జాబ్ చేస్తూ ఉంటాం కదా, సో అంత టైం ఉండదు. కానీ మీ దగ్గర ఓన్లీ 50Kనే ఉన్నాయి, నేను లైఫ్లో రిస్క్ తీసుకోను అని అనుకుంటే, ఇక్కడ నేను మాట్లాడేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. మీరు ఎవరు కామెంట్ పెట్టినా మామూలుగా ఇలా డిస్కస్ చేసి చెప్తా ఉంటా. సో 50Kనే ఉన్నాయా, ఇంకెక్కువ డబ్బులు ఉన్నాయా అనేది మ్యాటర్. ఇంకోటి ఏంటంటే రిస్క్ తీసుకుంటారా, రిస్క్ తీసుకోరా అనేది కూడా మ్యాటర్. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు. అవి ఎలా అంటే, ప్రీవియస్గా ఒక కంపెనీ 10-20 ఇయర్స్ బ్యాక్ లిస్ట్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూస్గా గ్రోత్తో పెరుగుతూ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీ మనకు తెలిసినవి ఇన్ఫోసిస్ కానీ, విప్రోలు కానీ, సో ఇవేమైనా టీసీఎస్ కానీ, ఒకప్పుడు ఎప్పుడో లిస్ట్ అయిన స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చేసి, కానీ ఇప్పుడు వచ్చిన స్టాక్స్లో అంత రిస్క్ తీసుకోలేకపోతున్నాం అన్నట్టు. కంటిన్యూస్గా పెరుగుతున్నాయి, 1-2 ఇయర్స్లో మళ్ళీ కంటిన్యూస్గా పడిపోతున్నాయి, మళ్ళీ స్టేబుల్ అవుతున్నాయి, మళ్ళీ పెరగవా అనే విధంగా అయిపోతుంది. ఎక్కడైతే ఆపర్చునిటీ వస్తుందో దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, అది కంటిన్యూస్గా పెరుగుతుంది. ఆ తర్వాత దాన్ని పడేస్తున్నారు, అది పెరుగుతుందా లేదా, నెక్స్ట్ పైకి వస్తుందా రాదా అని కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు అంటే సేమ్ రిలేటెడ్ కంపెనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాప్టాప్ ఉందనుకోండి, దీని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఉంది, అది ప్రీవియస్గా ఒకటే ఉంది, దాని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నది, అది వచ్చేసింది, బాగానే ఉంది, అది హై గ్రోత్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఇదే కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒక 4-5 వచ్చేసినాయి అన్నట్టు. అంటే ప్రీవియస్గా ఉన్న కంపెనీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర కొత్తగా ఐపీఓస్ రావడం వల్ల ఈ కంపెనీలన్నీ కాంపిటీషన్లో అయిపోయి సడన్గా పెరుగుతున్నాయి, మళ్ళీ పడిపోతున్నాయి అన్నట్టు. సో ఇలా జరుగుతుంది మార్కెట్లో. అందుకే మీ దగ్గర ఓన్లీ డబ్బులు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అసలు నేను రిస్క్ అనేది తీసుకోను అని అనుకుంటే, మీరు డైరెక్ట్ ఇండెక్స్లో ఈటీఎఫ్లో పెట్టేసుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసుకోండి. మీకు మార్కెట్ గురించి అసలే ఐడియా లేదు అని అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మామూలుగా అసలు ఈటీఎఫ్లు అంటే కూడా ఏముండవు, ఒక స్టాక్ లానే ఉంటుంది అన్నట్టు. ఈ స్టాక్ ఎలా అయితే కొని అమ్ముతున్నామో మన ఈటీఎఫ్లు కూడా అలానే కొని అమ్మవచ్చు అన్నట్టు. మీరు ఒకసారి చూస్తే ఈ స్టాక్స్ అనేవి 20-30-40-50% కరెక్ట్ అయినాయి, కానీ ఇండెక్స్లో లిటిల్ బిట్టే కరెక్ట్ అయినాయి. ఐటీబీస్ కానీ, ఫార్మా బీస్ కానీ నేను ఎప్పుడో చెప్పాను కొనమని. సో మామూలుగా అది 20-30% అలానే స్టేబుల్గానే ఉన్నాయి అన్నట్టు. ఇంకా మామూలు లైట్గా కరెక్షన్ అవుతాయి, కానీ ఫుల్గా పడవు అన్నట్టు. ఎందుకంటే అది ఒక సెక్టార్ రిలేటెడ్గా మాట్లాడుతుంది, ఒక ఎంటైర్ కంపెనీస్. మామూలుగా ఫార్మా అనుకోండి, ఫార్మా కంపెనీస్, ఐటీ అంటే ఐటీ కంపెనీస్, ఇలా గోల్డ్ అంటే మొత్తం ఎంటైర్ గోల్డ్ గురించి. సో నెక్స్ట్ ఆటో అంటే ఆటో సెక్టార్, నిఫ్టీ ఆటో, సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే ఈ ఎంటైర్ సెక్టార్ మీద ఫోకస్ చేయండి. మీ దగ్గర ఓన్లీ 50K ఉంటున్నాయంటే 50Kను ఒక 3-4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. ఓకే, ఐటీ బీస్, ఫార్మా బీస్, సో ఇలా ఏదైతే ఆటో బీస్, నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్ ఇవి ఉన్నాయి కదా, వీటిలో మీకు ఏవైతే నచ్చుతాయో, ఏవైతే కొంచెం కరెక్షన్గా అనిపించినాయో దాంట్లో పెట్టండి అన్నట్టు. అలా మంత్లీ వస్తాయా మీ దగ్గర డబ్బులు, లేదు ఒకేసారి వస్తాయి నా దగ్గర అని అనుకుంటే కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసేసుకోండి. నేను అస్సలు రిస్కే తీసుకోను అనుకుంటే, ఒకవేళ ఇప్పుడు స్టాక్స్లో ఎందుకు చెప్పట్లేదంటే, స్టాక్స్లో పెడితే ఏమైందంటే దాన్ని పోర్ట్ఫోలియోని మేనేజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి చూసిన స్టాక్ మళ్ళీ కొంచెం అబ్జర్వ్ చేసే విధంగా ఉండాలి. ఈరోజు కొంటారు మీరు, రేపు దాని గురించి పట్టించుకోకపోయారు అనుకోండి, సో అది పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అందుకే స్టాక్స్ రికమెండ్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా ఈటీఎఫ్లో పెట్టేసుకోండి, హ్యాపీగా మీకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు రిస్క్ ఫ్రీతో దాంట్లో పెట్టేసుకోండి. ఓకే, నేను సజెస్ట్ చేస్తున్నా, మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళని కూడా అడగండి. నేనైతే రిస్క్ ఫ్రీ గురించి చెప్తున్నా మీకు. సో నెక్స్ట్ ఇంకొక కామెంట్ ఉంది,
After you exited from Tesla and NRL, they are following what is the strategy you have used to exit from there. సో ఈరోజు టెస్లా 380కి వచ్చేసింది, నేను 470 460 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. సో అలా మామూలుగా స్ట్రాటజీ అంటూ ఏముండదండి. కొన్నిసార్లు ఒక స్ట్రాటజీ ముందే ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైతే మనం ఎంట్రీ తీసుకుంటున్న దానికంటే ముందే నువ్వు ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండాలి. నేను ఎలా ఎగ్జిట్ అవుతా అంటే పర్సంటేజ్ వైజ్ ఎగ్జిట్ అవుతా, లేదా ఒక స్టాక్ అనేది ఎలా పెరుగుతుంది, ఎంత పుష్తో పెరుగుతుంది, అది ఎంత పుష్తో పెరుగుతుంది, ఇది స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా అని కూడా అబ్జర్వ్ చేస్తాను అన్నట్టు. నేను ఒక స్టాక్ కంటిన్యూస్గా మంచి పుష్తో లేసేసింది, ఇది ఇంత పుష్తో పైకి వెళ్ళింది, నిజంగా కావాలని వెళ్ళిందా, ఫండమెంటల్గా వెళ్ళిందా, ఎవరైనా మూవ్ చేస్తే వెళ్ళిందా, దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదా పర్సంటేజ్ వైజ్గా లేదా రిస్క్ రివార్డ్ వైజ్గా ప్లాన్ చేసేసుకుంటే మీకు చాలా బెటర్గా ఉంటుంది అన్నట్టు. అంతేగాని ఎగ్జిట్కి స్ట్రాటజీ మీన్స్ మీ ఓపిక, మీ పేషెన్స్ అన్నట్టు. మీరు ఎంత పర్సంటేజ్ కావాలనుకుంటున్నారు, మీరు ఎంత రిస్క్ రివార్డ్ ప్లాన్ చేశారు, మీరు నెక్స్ట్ ఆ స్టాక్ ఏ టైప్ ఆఫ్ స్టాక్ అనేది ఆలోచించిన తర్వాత ఎగ్జిట్ తీసేసుకోవాలి. ఇంకొకటి సాటిస్ఫాక్షన్. 20-30% ఫిక్స్ పెట్టేసుకొని 20-30% మీరు ఎగ్జిట్ అయిపోతే, ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అయిపోవాలి అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకసారి 20-30% రాగానే ఎగ్జిట్ అయిపోతాం అన్నట్టు. ఇంకొక సేమ్ స్టాకు 20-30% మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకొక 30-40% పెరుగుతుంది అన్నట్టు. అక్కడ మనం అత్యాశపడతాం, అబ్బా ఎగ్జిట్ కాకపోతే బాగుండు అనేసరికి ఇప్పుడు 30-40% మిస్ అయ్యాం కదా. నెక్స్ట్ టైం ఏం చేసామంటే ఇదే 30-40% మళ్ళీ పెరుగుతుందేమోనని దాన్ని అమ్మకపోవడం వల్ల స్టాక్ రివర్స్ అయిపోయి మళ్ళీ మనం ఎక్కడైతే కొన్నామో అది కూడా దాటేసి నెగిటివ్లోకి వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ పాయింట్స్ మీరు ప్రాపర్గా అర్థం చేసేసుకోండి. ఒక స్ట్రాటజీ ఫాలో అయితే స్టేబుల్గా ఫాలో అయిపోవాలి. ఒకసారి వస్తుంది కదా అని వదిలేయడం, ఒకసారి పోతుంది కదా అని పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదన్నట్టు. అందుకే మీరు ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అది ఎంటైర్ కెరియర్గా ఫాలో అయిపోవాలి. ఈసారి మిస్ అయిన స్టాక్ నెక్స్ట్ టైం కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యావో అదే స్ట్రాటజీ. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, హిట్ అవ్వకుండా పైకి వెళ్ళొచ్చు, హిట్ అవ్వకుండా కిందికి రావచ్చు. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అందుకే ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది మీరు ఎంత హ్యాపీగా ఉంటున్నారు స్టాక్తో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.